వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. బోడుపల్లికి వచ్చింది మరోసారి. అండ్ బోడుపల్లిలో నా వయసు పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం లొల్లి. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్సు నీకేం తెలుసు. ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు. నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్, నువ్వు వాడేసి ఆరేసిన బెస్ట్ టవల్స్, అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు. ఫుల్ కిక్కు కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు కిక్కు. పెద్దక్క మీ పేరు? చంద్రకళ. చంద్రకళ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీకు ఎప్పుడైనా మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కి వెళ్ళాలనిపించలేదా? అంత లేదండి ఏందంత లేదు? ఎవరికంత లేదు? మాకు. వచ్చినేమ్మా సాన్వి, సాన్వి, వాట్ యు డు? 10th క్లాస్. ఏం చిన్నప్పుడు ఎన్ని క్లాసులు దాయిన కాంప్లైంట్? బట్ వాట్ ఏ ఫ్యూచర్ ప్లాన్? పైలట్. ఓ అందుకే నా హైట్ డైరెక్ట్ ఫ్లైట్ పట్టుకొని ఇట్లా అట్లా కూర్చొని. ఆల్ ది బెస్ట్ అన్న. హాయ్ రవి గారు. హాయ్ అమ్మా. అందరూ అంటారు నన్నా సార్, నా పేరు మానస. అది ఎవరు అన్నారు? మీ ఆయన అంటారు. ఎందుకు నష్టపెడుతున్నావే అని అంటాడు. ఎక్కువ మాట్లాడతాను కాబట్టి. అది యాంకర్ కదా, మరి యాంకర్ ఎందుకు అవ్వలేదు? అవ్వలేదండి, కొన్ని సిచ్యువేషన్స్ బట్టి అవ్వలేదు. ఏం సిచ్యువేషన్ ఒక్కటి చెప్పండి. ఒక్కడంటే చిన్నప్పుడే పెళ్లి చేశారు తొందరగా, ఆహా. సో అందుకనే యాంకర్ కాలేకపోయాను. అయ్యయ్యో. అంటే ఏమంటారండి, చిన్న వయసులో పెళ్లి చేసుకోవాలా లేకపోతే 30-35 వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలంటారా? మీరు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో. చిన్నప్పుడే పెళ్లి చేసుకోవాలండి. ఏ? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదండి. నువ్వు చిన్నప్పుడు చేసుకున్నావు, ఎన్నో ఆశలు ఇదైనాయి, ఇప్పుడే బాధపడుతున్నావు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అవుద్ది కదండి, కోరికలు నెరవేర్చుకోవచ్చు అండి. కొంతమంది అవ్వవు కదా. కొంతమంది అవ్వవు, బట్ మరి? ఆల్మోస్ట్ అవుద్ది సో కదండి. ఈ జనరేషన్ లో ఎప్పుడు తొందర పెళ్లి చేసుకోవాలన్నా? ఈ జనరేషన్ లో 25 అబో. 25 అబో. ఓకే ఓకే, బతికించారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? కవిత అండి. కవిత గారు ఏం చేస్తుంటారు? వైఫ్. ఏంటది? ఏ వైపు అన్నారు? వైఫ్ ఏంటంట? వైఫ్. హౌస్ వైఫా? నేనేదో ఈ వైఫ్ ఏ వైఫ్? హౌస్ వైఫ్ అనండి, లేకపోతే ఈజీ చెప్పనా, గృహిణి అనండి. గురు అండి. అమ్మా మీ పేరు చెప్పండి. కవిత అండి. నేను గృహిణి. నేను గృహిణి. టైం పడుతుంది అమ్మ మైకి. నా పేరు శ్రీజ. హాయ్ శ్రీజ, వాట్ యు డు శ్రీజ? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. నైస్ కమ్మలు. యా వెరీ నైస్, వెరీ ప్రిటీ. ఏంటి ఫ్యూచర్ లో ఏంటి ప్లాన్? నేను ఫేమస్ అవుదాం అనుకుంటున్నా. అవునా? నేను కూడా చిరంజీవి అవుదాం అనుకునే వచ్చా. ఫేమస్ అంటే ఏ విధంగా? రీల్స్. రీల్స్ ఆల్ మొమెంటరీ. ఆ చిన్న టైం వరకే నాన్న, లాంగివిటీ ఉండదు. లాంగివిటీ అంటే ప్రొఫెషనల్ గా ఏం చేద్దాము అని. నువ్వు జీవితాంతం రీల్స్ చేసుకోలే ఉండదు. వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ యాక్టింగ్ చేయాలనుకుంటున్నా. యు వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, అంతేనా? ఆల్ ది బెస్ట్. ఎవరు నీకు ఇన్స్పిరేషన్ ఇచ్చేది? నేనే. నాకు ఇన్స్పిరేషన్. నువ్వే నీకు ఇన్స్పిరేషనా? అయితే ఒక చిన్న సీన్ ఇస్తా, యాక్టింగ్ చేయగలుగుతావా? చేస్తావా? పక్కా? షూర్? షూర్. పక్కా? పక్కా. ఓకే, ముందుకు రా. ఇప్పుడు నాన్న 8th క్లాస్ ముందుకు రా. 10th క్లాస్ కదా. ఓకే, ఇప్పుడు మీ ఇల్లు వీళ్ళిల్లు ఎదురుగా ఉంది. ఇప్పుడు రోజు ఈవిడ ఇంట్లో చెత్త తీసుకొచ్చి మీ ఇంటి ఎదురుగా వేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేయాలి. ఆ అమ్మాయి పద్ధతి కాదు అని. ఆమెనేమో గడుస్తుంది, నేను నా ఇష్టం ఏడన్నా వేస్తా అన్నట్టు. నువ్వు ఎలా ఆమెతో ఎలా సారీ చెప్పించుకుంటావు, నీ ఇమోషన్స్ ఎలా చూపెట్టుకుంటావు, అది చూపెట్టాలి. ఓకేనా? రెడీ? 3, 2, 1 యాక్షన్. సాన్వి, నువ్వు ఊకే నా ఇంట్లో చెత్తేస్తున్నావు, కొంచెం మీ ఇంట్లో మీరు వేసుకోండి. అది నా ఇల్లు, నా ఇష్టం, నేను ఎక్కడైనా వేసుకుంటా. నీళ్ళు అంటే రాసి పెట్టుందా ఇక్కడ? ఉంది. ఎక్కడ చూపి. చూసుకో. ఉంది. అరే నా ఇష్టం. నీ మొగ్గుని చెప్తా మరి. చెప్పుకో. ఫస్ట్ నువ్వు నీట్ గా ఉండు. నీట్ గా ఉంటే మా ఇల్లు ఫస్ట్ మీ ఇల్లు నీట్ గా ఉంచుకో. యాక్టింగ్ ఉన్నావు, యాక్టర్ అన్నావు. ఆడు చూడు, ఆడు తిరుగు. ఎవడన్నా సాన్వి నా చెత్త నా ఇంట్లో ఉన్నది, కోపం ఉంటది, ఒక ఆగనే ఉంటది, నవ్వుకుంటే ఎవడన్నా మాట్లాడతాడా? చెత్త వేసాడు మీ ఇంట్లో, మీ ఇంటి ఎదురుగా వెనక ఫీల్ అవ్వాలా? కోపం, ఆగని, క్రోధం. కొట్టచ్చానా? నేను యాక్టింగ్ చేయమన్నాను. ఓకేనా? ఓన్లీ యాక్టింగ్, నో చెయ్యెత్తడం. రెడీ? కోపం వచ్చింది నీకు, చెత్త చూడు, కోపం వచ్చింది, నవ్వు తీసేయి.
ఓకే అన్న. వెబ్ సిరీస్ లో యాక్టింగ్ అనుకో, ఇది చెత్త. కోపం వస్తుంది, చూడు కోపం వచ్చింది. కోపం నవ్వు తీసేయి. కోపం వచ్చింది, కన్ను ఎర్రగా అవుతుంది. యాక్షన్. ఇల్లు శాన్వి, మా ఇంట్లో చెత్త అయ్యాకు నువ్వు. నీ ఇంట్లో వేయలేదే, నీ ఇంటి ఎదురుగా చేసి. ఫస్ట్ డైరెక్టర్ చెప్పినప్పుడు సీన్ తెలుసుకో. ఇంట్లో వేయలే, ఇంటి బయట వేసారు. ఓకే, ఇంటి బయట. అది ఇంకా దరిద్రం. ఇంటి బయట ఎవరుంటారు? లక్ష్మీ దేవత ఉంటది, అక్కడ కోపం వస్తుంది నీకు. అర్థమైందా? నువ్వు ముగ్గేసి దేవతల్ని లోపల రమ్మంటే ఆమె చెత్తేసింది. ఎట్లుంటది అప్పుడు నీకు? కోపం రాని మరి కోపం. కన్ను పెద్దగా చెయ్యి, కళ్ళు ఎర్రగా చెయ్యి, ముక్కుని పెద్దగా చెయ్యి. శాన్వి, మా ఇంటి దగ్గర చెత్త వేయకు. దగ్గర కాదే, ముందేసింది. పో, బయలుదేరిపో. సారీ అమ్మ, చెత్త ఏంటని వేసుకోవచ్చు. మేడం, మీ పేరు మేడం? అఖిల. అఖిల గారు, మీరేం చేస్తారు ఇంటి ఎదురుగా ఎవరైనా చెత్త వేస్తే? నేనే నా క్లీన్ ఇంటి ఎదురుగా వేయనండి, చేసేసుకుంటా. నేనే వేస్తా. అవతల వాళ్ళ ఇంటి ఎదురుగా. నో నేనే క్లీన్ చేసేసుకుంటానండి. ఇట్లా అంటే ఏం మాట్లాడతాం? ఇంకా సామాన్లు పట్టండి రా. పిల్లో ఫైట్. ఆ పిల్లో లాక్కొని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. ఈడ వచ్చే వరకు మీరు ఫైట్ చేయొచ్చు పద్ధతిగా. ఏ టీం అయితే పిల్లో తీసుకొస్తో వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. 3, 2, 1 అండ్ గో. మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు? ఫాస్ట్ గా చెప్పండి, టైం లేదు. కవిత అండి. ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉంటాడు. అమ్మాయి. ఖాళీగా ఉండడం కాదు, మీరు ఏం చేస్తుంటారు చెప్పండి. వైఫై. వైఫై అండి. ఎవరికి? మా ఆయనకండి. అది చెప్పండి. హౌస్ అనండి. హౌస్ వైఫ్. వైఫ్. హౌస్. హౌస్ వైఫ్. నా పేరు కవిత, నేను హౌస్ వైఫ్. చెప్పండి ఫాస్ట్ గా. నా పేరు కవిత, హౌస్ వైఫ్. అమ్మాయి. 132సారి ఫైనల్ వచ్చింది. హీరోకి 3 లేదా అంతకన్నా ఎక్కువ పిల్లల తండ్రిగా నటించిన తెలుగు సినిమా పేర్లు ఏవైనా 4 చెప్పండి. గుండమ్మక్క. ఏ హీరోకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అందులో? తెలీదండి. హీరో పేరు తెలియదా? మరి తెలిసింది చెప్పండి. టైం అప్. ఆ 4గురిలో 3 పిల్లలు ఉంటారు. ఎస్. మాతృదేవోభావాలో 3 పిల్లలు ఉంటారు. ఓకే, ఇంకొకటి? నారప్ప. రైట్ ఆన్సర్. ఓకే, సో పైలట్ టీం గెలుస్తుంది, యాక్టర్ టీం ఓడిపోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు యాక్టరా పైలటా ఇప్పుడు దేవాల పిల్లో. 3, 2, 1 గో. మొత్తానికి మీరు తెచ్చారు కాబట్టి క్వశ్చన్. వెన్నెల మీద ఏమైనా ఒక 3 పాటలు పాడండి. వెన్నెల అని పదం రావాలి. వెన్నెలవే వెన్నెలవే నినే దాటి వచ్చావా, విరహాల జోడి నీవే. రెండోది. వెన్నెలైనా దూచికటైనా చెరువైనా దూరమైనా తోడే జీవితము నీదే శాశ్వతము. నెక్స్ట్. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే విరిసే, గుప్పెట్లో హాయ్ హాయ్ తప్పెట్లు హాయ్ హాయ్ మరాల జల్లే కురిసే, వానల్లో ఎండ వెన్న హాయ్ నీడల్లో మంచి. నీకన్నా బాధ అనిపించట్లేదా ఇట్లా వాడుతుంటే? అరే నేను మంచి పాటని ఇట్లా చంపుతున్నానే, ఆపేస్తే బెటర్ ఉంటుండేనే అని అస్సలు అనిపించట్లేదా? బట్ ఫైనల్ గా 3 పాటలు వచ్చాయి కాబట్టి పాయింట్ ఇటు. లబ్బరు గాజుల లిల్లీకొచ్చే చెప్పల రైకల లొల్లి, హేళాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ. ఇక్కడ 1 పాయింట్, ఇక్కడ 1 పాయింట్. ఇది డిసైడింగ్ పాయింట్. చాలా ఈజీ ప్రశ్న. పిల్లో తెచ్చారా, మీదే గెలుపు. 3, 2, 1 గో.
మళ్ళీ మీరే తెచ్చారు కాబట్టి ఒక సిచ్యువేషన్ చెప్తా. ఆ సిచ్యువేషన్ లో ఏ డైలాగ్ వచ్చిందో చెప్పాలి మీరు, సినిమా డైలాగ్. ఓకేనా? హీరో కబడ్డీ ఆడడానికి ఒక ఊరికి వెళ్ళాడు. ఆ కబడ్డీ మ్యాచ్ కంటే ముందు ఒక అమ్మాయిని ఒకడు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడేమో అని చెప్పేసి హీరో వెళ్ళి ఒక గుద్దుతే ట్రాన్స్ఫార్మర్ పగిలిపోతుంది అనమాట. దాని తర్వాత లారీలో అందరి మనుషుల్ని తీసుకొని వచ్చి హీరోని పట్టుకొని వచ్చినప్పుడు ఆ విలన్ చెప్తాడు హీరోకి, రేయ్ ఆ డైలాగ్ ఏంటి? స్వప్నం ముగ్గు అయితే నేను అందులో గొబ్బెమ్మని. ఆవిడ చెప్తుంది కాబట్టి డిస్క్వాలిఫైడ్. రెడీ, చెప్పండి. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గుబ్బెమ్మని రా, నా గుబ్బెమ్మను గుండెను దొక్కినట్టు తొక్కేసి వెళ్ళిపోయావురా నువ్వు. రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. ముంతల గేమ్. ప్రతి ఒక్క ముంతలో కొంచెం డబ్బు ఉంది. ఆ డబ్బు మీరు గెలుచుకోవాలి అంటే ఆ ముంత కింద ఉన్న నంబర్ మీరు చెప్పాలి. మీరు చెప్పిన నంబర్ ఆ నంబర్ మ్యాచ్ అయితే దాని మీద ఉన్న ముంత మొత్తం మీదే. నంబర్ 6. నెక్స్ట్ నంబర్ 7. ఏంటది? 7. ఏంటి మీ నంబర్? 7. ఉంటే బాగుంది. అదే చెప్తామని పిలిచా. 33. 33. సారీ, 66. దా మరి 66 ఉందనుకుంటున్నావా? లేదా? ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు రాసి పెట్టింది. రాయమంటావా? మనం చెప్పినందుకు రాయాలి కదా. వచ్చేసింది 66. నువ్వు దగ్గరికి వెళ్ళి నేను ఏదో చెప్తా. అందులోకి వెళ్ళి 66 ఎక్కడ చేసిన నేను? ఇక్కడ నుంచి రెండోది, రెడ్డిది. అమ్మో, ఎక్కువ డబ్బులు ఉన్నాయి. లచ్చింది. క్వశ్చన్ ఏంటంటే నీలం రంగుని చూడగలిగే ఒకే ఒక పక్షి ఏది? ఆ ఒకటే పక్షి నీలం రంగుని చూస్తుందంట. లేకపోతే జనరల్ గా పక్షులకి ఉట్టి బ్లాక్ అండ్ వైట్ చూస్తాయంట, వాటికి రంగులు కనబడవంట జనరల్ గా. కానీ ఈ పక్షికి మాత్రం నీలపు రంగు కనబడతాయంట, బ్లూ కలర్ కనబడతాయంట. అంటే నేను వేసుకున్న షర్ట్ కలర్ ఈ కలర్ కనబడతాయంట. ఆ పిట్ట చూసి చెప్తాయంట, రవిగాడు బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని. ఏ పిట్ట? తెలుసా లేదా? ఏదో ఒకటి చెప్పు. ఆ ముఖం చూసి నాకు ఏం అర్థం కావట్లే. మీ ముఖం చూసి వస్తుందేమో అని చూస్తున్నా. నా ముఖం చూస్తే పక్షి వస్తా బయటికి. ఇట్లా పెట్టినా అంతే, ఏదో ఒకటి మాట్లాడు. తెలుసా లేదా? అది చెప్తే అయిపోతుందిగా. తెలియదు కాబట్టి నీకు ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ ఏ విరూపాక్ష పక్షి, ఆప్షన్ బి అకుం పక్షి, ఆప్షన్ సి గుడ్ల గువ్వ, అండ్ ఆప్షన్ డి పాలపిట్ట పక్షి. పాలపిట్టనా? పాలపిట్ట బ్లూ కలర్ అని పడుతుందా దానికి? గుడ్ల గువ్వనా? విరూపాక్ష పక్షి. విరూపాక్ష సినిమాలో కనిపించిన పక్షికి గుడ్ల గువ్వ. ఒక్కడు చెప్తలేవు అక్క నువ్వు. గుడ్ల గువ్వ. గుడ్ల గువ్వ రాత్రికే కనబడుతుంది తెలుసా? గుడ్ల గువ్వనే. సరే ఇను, గుడ్ల గువ్వకి పొద్దునపూట కళ్ళు కనబడవు తెలుసా? అది తెలుసు. పొద్దున కనబడుతుందా గుడ్ల గువ్వ? కనబడదు. ఎందుకు? అది రాత్రిపూట మేలుకొని చెట్టు మీదకి చూస్తుంది కాబట్టి. అంటే రాత్రిపూట చీకట్లో మనకు ఎవరికి కనబడినప్పుడు దానికి ఒక్కదానికి కనబడతా అంటావు నువ్వు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆన్సర్ అట్లనే ఉంది మరి. ఫైనల్ ఆన్సర్ చెప్పేగా, టైం వేస్ట్ చేయకు. అదే గుడ్ల గువ్వనే. గుడ్ల గువ్వ ఇస్ ది రైట్ ఆన్సర్. yes పగలగొట్టు. మెల్లగా నన్ను మొక్కుకో. ఫైన్. మరి గోవిందా ఏయ్ గోవిందా 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 అన్నావు దీనికోసం. అదృష్టం అట్లా వచ్చింది. 66 అన్నావు, తెచ్చినావు గుడ్లకు అన్నావు. అందుకే రెండో బాగుంది ఈసారి. గోవిందా. చెప్పు, నా నంబర్ చెప్పారా? 64. నెక్స్ట్ 30. నెక్స్ట్ 8. నెక్స్ట్ 11. 11 లేదు. నెక్స్ట్ 53. అబ్బా జస్ట్ మిస్. మళ్ళా 28. 45. 56. లేదు. 56 ఉంది. రండి ఫస్ట్ గ్రీన్ వెళ్ళి తెచ్చేసుకోండి.
క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తీసుకొచ్చి తను నా మావయ్య తండ్రి కూతురు కొడుకు అని మీకు పరిచయం చేసింది. అప్పుడు ఆ అబ్బాయి అమ్మాయికి ఏమవుతాడు? అల్లుడు. అల్లుడు అవుతాడా? షూరా? షూర్. 100%. 100%. తెలుగుదో కొంచెం డౌట్ ఉందంటే ఆప్షన్స్ ఇస్తా నేను. ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్ ఏ అల్లుడు, ఆప్షన్ బి సన్ ఇన్ లా, ఆప్షన్ సి దామాద్ అండ్ ఆప్షన్ డి సోదరుడు. చెప్పండి, 4 ఆప్షన్స్ ఇచ్చా. సోదరుడు. ఎలా సోదరుడు అని చెప్పినావు? ఎలా? అవు ఇట్రా ఇట్రా ఇట్రా. ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ మావయ్య తండ్రి అంటే ఈమెకి ఏమవుతాడు? తాత. తాత కదా. తాత కూతురు ఏమవుతుంది? ఈ అమ్మాయికి ఏమవుతుంది? మేనత్త. అత్త. అత్త. తాత కూతురు అమ్మ కూడా అవ్వచ్చుగా. తాత కూతురు అమ్మే కదా, అత్త ఎందుకు అవుతుంది? అవుతుందని మిమ్మల్ని చూస్తూ. నన్ను చూడకు, నేను ఇటు చూస్తా, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కూతురు కొడుకు ఏమవుతాడు? అమ్మ కొడుకు ఏమవుతాడు? మనవాడు. అయ్యో. వీళ్ళ అమ్మ కొడుకు ఏమవుతాడు? ఈమెకి సోదరుడు. నా బంగారు తల్లి. చెప్పండి కదండి. అదే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎట్లా అని. అమ్మాయికి పగల కొట్టండి. ఎంత బాగానే వచ్చినాయి. 500 రూపీస్. కంగ్రాచులేషన్. చెప్పండి అమ్మా. 34. వచ్చేయండి అమ్మా. గ్రీన్ గ్రీన్ గ్రీన్. మీ పేరమ్మా? సునీత. సునీత గారు, కిచెన్ లో మనకి కనిపించే ఏవైనా ఒక 10 ఎలక్ట్రికల్ ఐటమ్స్. మైక్రోవెన్, మిక్సీ, కెటిల్, ఫ్రిడ్జ్, స్టవ్, 5 4. వాషింగ్ మెషిన్. వాషింగ్ మెషినా? కిచెన్ లో రాదు అది. 3 2 రైస్ కుక్కర్. 1. మిమ్మల్ని అడిగితే ఇంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి యూ లూజ్ దిస్ ఛాన్స్. ఎలాంటి థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. నెక్స్ట్. 5 తో కంటిన్యూషన్. దగ్గరండి. మీ పేరు చెప్పండి. శ్రీలత. శ్రీలత గారు చెప్పండి. 10 చెప్పాలి, ఆవిడ చెప్పినవి కాకుండా. మళ్ళీ వీళ్ళు ఎవరైనా మాట్లాడితే పంపించేస్తాం. ముందే చెప్తాం, ముందే చెప్పుకోండి వీళ్ళకి. కెటిల్, స్టవ్ చెప్పింది. కుక్కరు, వాటర్ హీటరు, 5 4 3. ఫిల్టరు, ఆర్ఓ, ఆక్వాగార్డ్. 5 అయినాయి. ఇంకా 5 చెప్పాలా? చిమ్నీ, శాండ్విచ్ మేకర్, రోటీ మేకర్. వెరీ గుడ్. ఇంకా 2. కాఫీ మేకర్. ఇంకొకటి గ్రైండర్. మిక్సీ చెప్పేసినారు, గ్రైండర్. అబ్బా మొత్తం చెప్పేసి మొత్తం అయితే అయిపోయినాయండి బాబు. పగలగొట్టండి బాబు. ఓం సాయిరాం సాయిరాం సాయి. ఎక్కువ డబ్బులు వచ్చేసినాయిరా బాబు. టోటల్ గా 1500 రూపీస్. వీళ్ళు ఇక్కడ ఆడారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 75 లేదమ్మా. నెక్స్ట్ 87. వచ్చేయండి, తీసుకురండి. మీ పేరమ్మా? సునీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, చెక్క కలప ఉండని చెట్టు ఏంటి? అరటి చెట్టు. అరటి చెట్టుని మనం చెక్కలాగా వాడుకోలేము. ఎస్, దట్స్ ది రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. పగలగొట్టండి, అమౌంట్ తీసుకెళ్ళిపోండి. ఎంత కోపంతో కొట్టారో తెలుసా మీరు? మిమ్మల్ని చూడడానికి అన్నం తినకుండా వచ్చాను. అంటే ఇప్పుడు వెళ్ళి బిర్యానీ తింటావా? అంతేగా. అద్ది పండగ అంటే అట్లా ఉండాలి. సోమని మనీ ఎంత డబ్బులు వచ్చాయి కాబట్టి మీరు గెలుచుకున్నారు. టోటల్ గా 1500 రూపీస్. కంగ్రాచులేషన్. ఇప్పుడు 2 రౌండ్ కూడా అయిపోయింది. 3వ రౌండ్ కి వెళ్ళిపోదాం. 3rd and ఫైనల్ రౌండ్. సెలక్షన్ టైం. మ్యూజిక్ ఏరా.
ఈ బాల్స్ అన్ని ఫస్ట్ కుంటుకుంటూ వెళ్ళి టీమ్ లో ముగ్గురు బాటిల్స్ మీద పెట్టేయాలి. పెట్టిన తర్వాత స్పూన్ తీసుకెళ్లేసి ఆ బాల్ ని ఆ గ్లాస్ లో పడేలాగా ఇలా అని టిక్ చేయాలన్నమాట. సో అలా చేసి ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ గ్లాస్ లో పడేలాగా చూస్తారో వాళ్ళే ఆ టీమే విన్నర్. Got it? Your time starts in 3, 2, 1, go! Come on baby, let's go on the bullet. On the velo, paadukundam duet. Come on baby, let's go on the bullet. On the velo, paadukundam duet. మొత్తానికి అద్భుతంగా ఆడి మీరు 3 గ్లాసుల్లో 3 బాల్స్ వేశారు కాబట్టి మీ స్కోర్ ఇస్ ఫెంటాస్టిక్ 3. మీరు 4 వేయాలి. 4 వేయాలంటే అద్భుతంగా ఆడాలి. అద్భుతంగా ఆడాలంటే సపోర్ట్ కొట్టడం మానేయాలి. స్టార్ట్ చేయాలి ఇప్పుడు. రెడీ, పొజిషన్ ప్లీజ్, స్టార్ట్ నౌ. Five, 4, 3, 2, 1. 1, 2, and 3, and 4. అందుకే రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees. బోడుపల్ల ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు